దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనందరికీ సుపరిచయమైన ఓ మాట మనం చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం మనందరికీ తెలిసిన మాట. మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో ఈ పగటికాల సమయంలో ఒక మాట చూద్దాం. నాన్న పిల్లలు, అమ్మకు ఒక కుర్చీ వేయండి, ఆ స్టూల్ మీద కాకుండా కుర్చీ ఒకటి వేయండి. ఆమెకి కుర్చీ వేసుకోండి, ఫ్రీగా కూర్చోండి అమ్మా, పర్లేదు కూర్చోండి, ఏం పర్వాలే అమ్మా. దేవుని మందిరం, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో ఈ పగటికాల సమయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం మనకు గుర్తు చేస్తున్న ఓ శ్రేష్టమైన ప్రత్యేకమైన మాట ఏంటనంటే, ఇదిగో సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని వినువాడును ఆ విన్న వాటిని గైకొనువారును ధన్యులు. లోకంలో మనం ఎవరినన్నా అడిగామనుకోండి, ఏమండి భూమి మీద ఎవరండి ధన్యులు, భూమి మీద ఎవరండి గొప్పవాళ్ళు అని అంటే మనం ఏం చెప్తామని తెలుసా? బాగా ఆస్తిపాస్తులు ఉన్నోళ్ళు ధన్యులండి, వారాల నగరం ఉన్నోళ్ళు ధన్యులండి, ఓ బీరువా నిండా లేకపోతే కబోర్డ్స్ నిండా పట్టు చీరలు కట్టింది కట్టకుండా కట్టేవాళ్ళు ధన్యులండి. ఈ మధ్య అయితేనేమో అక్కడ ఒక ప్లాట్ ఇక్కడ ఒక ప్లాట్ ఉంటే వాళ్ళు ధన్యులండి కదండి, ఇలాగుని చెబుతాం. కానీ ఇంకొంతమందిని అడిగితే ఎవరు ధన్యులు అంటారో తెలుసా? ఏమీ లేని పేదవాళ్ళని అడిగితే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం ఉన్న వాళ్ళే ధన్యులు అంటారు. ఎవరు ధన్యులు అంటండి? ఆరోగ్యం ఉన్న వాళ్ళే ధన్యులు అంటాం కదా. కానీ బైబిల్ గ్రంథం మనకు చెప్పే మాట, లోకంలో ఎవరు ధన్యులు అని అంటే రకరకాల నిర్వచనాలు చెబుతారు. కానీ దేవుని దృష్టిలో ఎవరు ధన్యులు అని అంటే, ఇదిగో ప్రవచన వాక్యాలని చదివేవారు ధన్యులు. చదువు రాకపోతే వినేవాడు ధన్యుడు. చదివి వింటేనే కాదంట, విన్నా వాటి చొప్పున నడిచేవాళ్ళే ధన్యులు. చదివేవారు ధన్యులు అనగానే చదువు రానోళ్ళు అనుకుంటారు, అమ్మ దేవుడు కూడా ఎంత ప్రేమ కలిగినోడు నా తల్లే, మొత్తానికి చదువు రాలేదు కాబట్టి మనం చదవకపోయిన ధన్యులు అని అంటే, చదువు రానోళ్ళకంట చదివేవాడు చదువుతుంటే వినాలి, వింటే ధన్యులు. చదివి వింటేనే చాలదంట, విన్నా దానిని గైకునేవాళ్ళు ధన్యులు. కాబట్టి ఈ పగటికాల సమయంలో దేవుని దగ్గరికి వచ్చిన నీవు నేను ధన్యులం కావాలి అని అంటే వాక్యం చదవాలి. ఏం చదవాలండి? వాక్యం చదవాలి. కొంతమంది ఉంటారు, మెళకుగొన్నన్ని గంటలు 8 గంటలైనా 9 గంటలైనా ఏం చదువుతారని అంటే పాటలే చదువుతూ ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. ఏం చదువుతారండి? పాటలే చదువుతారు. మాకు కూడా ప్రారంభంలో కొంతమంది పిల్లలు సండే స్కూల్ నుంచి కాస్త యూత్ మీటింగ్ ప్రమోట్ అయ్యే వయసులో, ఆ యవనస్తుల స్థాయికి చేరే వయసులో విపరీతంగా పుస్తకాలు తీసుకొని నేను ప్రసంగం చేస్తాను రాస్తూ ఉంటారు. ఏం రాస్తున్నారో వీళ్ళని చూస్తే పాటలు రాస్తూ ఉంటారు. ఏం రాస్తారండి? పాటలు రాస్తారు. ఇంకొంతమంది ఏం రాస్తారని అంటే ఏవేవో రాస్తూ ఉంటారు. కానీ ఈరోజు వాక్యం అంటుంది, మనం దేవుని దృష్టిలో ధన్యులం కావాలనంటే, పరలోకానికి వారసులం కావాలనంటే బైబిల్ గ్రంథం చెప్పే మాట వాక్యం చదవాలి. ఏం చదవాలటండి? వాక్యము చదవాలి. అట్లాగే వాక్యం చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే, క్రొత్త నిబంధన గ్రంథంలో మనందరికీ తెలిసిన సంఘటన అపోస్తలుల కార్యముల గ్రంథంలో కందాకే రాణి క్రింద ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆయన నపుంసకుడు. ఎవరంటే ఆయన నపుంసకుడు. మొత్తానికి నపుంసకుడట ప్రతి విశ్రాంతి దినమున ఎక్కడికి వెళ్ళేవాడు అని అంటే యెరూషలేమునికి వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడు? యెరూషలేమునికి ఎందుకు వెళ్ళేవాడు అనంటే దేవునిని ఆరాధించటానికి వెళ్ళేవాడు, ప్రభువుని ఆరాధన చేసుకోవటానికి. యెరూషలేములో దేవుని సన్నిధి ఉన్నది, దేవుని మందిరం ఉన్నది, దేవుని ఆలయం ఉన్నది. అందుకని సంఘముగా సమాజంగా అక్కడ కూడుకోవటానికి ఆయన వెళతా ఉన్నాడంట. వెళ్ళేటప్పుడు ఆయన చేసే పని ఏంటనంటే, వెళుతూ రథం మీద కూర్చొని
దేవుని వాక్యాన్ని చదవటం ఆయనకి అలవాటు అంట. దేవునికి స్తోత్రం. ఉంది కదా, 8వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ చదివే మాటను గురించి చదువుదాం. చదువు నాన్న. 26వ వచనం. ప్రభుదూత నీవు లేచి దక్షిణమునకు వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలిసి కొమ్మని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అయితే అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే రాణి క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడనంటే ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును, ఎంత బాగుందండి ఆ మాట. ఏం చదువుతున్నాడంటండి? మనం ఎప్పుడన్నా బస్ ప్రయాణం చేస్తా, కారులో ప్రయాణం చేస్తా, రైల్లో ప్రయాణం చేస్తే ఎప్పుడన్నా చదివామా వాక్యం? ఎప్పుడన్నా చదివామా? భక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా బైబిల్ గ్రంథము ఉండేది. బైబిల్ గ్రంథం లేకుండా వెళ్ళేవాళ్ళు కదా. ఇంకొంతమంది ఉంటారు, బైబిల్ గ్రంథం కూడా ఉంటుంది, జిప్పు తీసి చదివితో ఒట్టు పెట్టండి. ఒకసారి నేను ఇట్లాగనే ప్రసంగం చేయాల్సి వచ్చింది. హఠాత్తుగా ప్రసంగం అనుకోకుండా వెళతా ఉంటే దారిలో చూసి, అన్న ఒక్క 10 నిమిషాలు 2 మాటలు చెప్పేళ్ళు అన్న, అనుకోకుండా ప్రార్థన పెట్టుకున్నామన్నారు. అరే ఇంటికి వెళ్ళి వస్తాను, బైబిల్ తెచ్చుకుంటానంటే, లేదన్న మా పాస్టర్ గారు వస్తానని ఫోను పని చేయట్లేదు, మనిషి కనపట్టలేదు, 2 మాటలు చెప్పేళ్ళు అన్నా అని దాదాపు 100 మంది పైన కూర్చున్నారు. సరే ఏం చేయను, హడావిడిగా అట్లాగనే వెళ్ళి కాస్త బాటిల్తో నీళ్లు తెప్పించి బయట మొహం కడుక్కొని కచ్చితో తుడుచుకొని లోపలికి వెళ్ళి, నేను అన్న బైబిల్ నాన్న అన్న ఒకళ్ళని అంటే మెల్లిగా ఒక ఆమె బైబిల్ తెచ్చి ఇచ్చింది. ఆ బైబిల్ జిప్పు తీస్తే నేనేం చూసుకుంటున్నానంటే అందులో ఒక మాట తీసుకుందామని ఓబద్య గ్రంథం తీద్దామని తీస్తుంటే రాదాయా, అసలు బైబిల్ పేపర్లు కరుసుకుపోయి ఉన్నాయి. అంటే నువ్వు చదివితే రోజు అది వచ్చేది. అందుకని నేను ఎప్పుడు చెబుతా, నీ ఆయుధం ఏదో నువ్వే తెచ్చుకోవాలి. గొలియాతు చావటానికి కారణం ఏంటి? దేవుని ప్రణాళిక ఒకటి ఉంది, అది ఓకే, నేను కాదన్నాం. కానీ వీడికి ఈటి మోసేవాడు ఒకడు, డాలు మోసేవాడు ఒకడు, కత్తి మోసేవాడు ఈ మాత్రం రొమ్మిరుసుకొని వస్తూ ఉంటాడంట. దావీదు ఆ వడిసెలు తీసుకొని గర దిప్పుతుంటే అడిగాడు, రే నా డాలి ఎక్కడుంది, ఎవరు ఆ బొడ్డోడు రాయేస్తున్నాడు, తొందరకి ఇవ్వు అని అన్నాడంట. ఈడు తేరుకొని ఊపు చేసుకొని లేచే లోపు ఆ రానే వచ్చింది, ఇడికి తగలనే. అదే నీ దగ్గర ఉంటే ఏ గోల ఉండదుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా మనం గ్రంథాన్ని మనం దగ్గర ఉంచుకోవాలి, మనం దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళుగా ఉండాలి. ఆ నపుంసకుడట ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటున్న ఆయన అంట ఎన్నో పనులు ఉంటాయి, కానీ ఆ పనులన్నీ ప్రక్కన పెట్టాడు. మందిరానికి వెళ్ళేటప్పుడు వాక్యం చదువుకుంటున్నాడు, మందిరం నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వాక్యం చదువుకుంటున్నాడు. అలాగును చదువు ఎట్లాగునుంది అన్నానంటే, కొంతమందిని చదవమంటే చదువుతారు, వాళ్ళు చూస్తున్నారో కూడా తెలియదు. కానీ ఆయన చదువుతుంటే ప్రక్కనున్న వ్యక్తికి కూడా వినపడుతుంది. స్పష్టంగా చదువుతున్నాడు, తేటగా చదువుతున్నాడు, బిగ్గరగా చదువుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ధన్యకరమైన అనుభవాన్ని పొందుకోవాలనంటే వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. చదువు రాకపోతే చదివేవాళ్ళు చదువుతుంటే వినాలి, లేకపోతే నాలాంటి వాళ్ళు చెబుతుంటే వినాలి. చదివి వింటేనే చాలదంట, కానీ విన్నా దాని ప్రక్కన నడిచేవారిగా మనము ఉండాలి. ఎందుకు ఇట్లాగని చేయాలి? చేయకపోతే ఏమైద్ది అని అంటే వాక్యంలో చూస్తున్నాం, సమయము సమీపించి ఉన్నది కనుక ఈ పని చేయాలి. దేనికి సమయం సమీపించింది? 10:30 కాగానే నేను కూడా టైం అయిపోతుందని చెప్పి ప్రసంగానికి జమ్ములు లేచి నిల్చుంటా. మీకు వదిలితే సాయంత్రం దాకా అయిన పాటలు పాడతారు, నేను ఎందుకు లేస్తా? టైం అయిపోతుంది. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. అలాగనే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. 1 గంట తర్వాత వచ్చారనుకోండి, షారోన్ మందిరంలో ప్రార్థన అనేది మనది అయిపోయింది, ప్రార్థన సమయం అయిపోయింది, ఆరాధన సమయం అయిపోయింది. అట్లాగనే మరి సమయము గతించుచున్నది. దేనికి సమయం గతించుచున్నది? ఏమైంది? దేనికోసం మనం తొందరపడి వాక్యం చదవాలి? ముందు కాలంలో చదవచ్చుగా, ముందు కాలంలో వినొచ్చుగా, ఇప్పుడే ఎందుకు? ఇప్పుడేంటి అంత అవసరం? ప్రవచన వాక్యాలు గైకొనాల్సినంత తొందర ఏంటి అని అంటే
టైం లేదు, టైం అయిపోతుంది. దేనికి టైం అయిపోతుంది? నీకా నాకా కాదు, మన ఇద్దరికన్నా కూడా టైం దేనికి అయిపోతుందో తెలుసా? చూడండి ఒకసారి, అపోస్తలుడైన పేతురు గారు రాసిన పత్రిక, రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 3వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశముల మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. ఇవన్నీయు భూమియు దాని మీదనున్న కృత్యములన్నీ కాలి బూడిదై కంటికి కనపడకుండా పోవును. చూసారా, దేనికి సమయం వచ్చింది? అంతానికి సమయం వచ్చింది. అర్థమవుతుందా? మీకు అర్థం కావాలని నేను చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నా. అర్థమవుతుందా? సమయం వచ్చింది. బాప్తిసం తీసుకోమని అంటే అంటారు కొంతమంది, ఇప్పుడు అప్పుడే ఏంటంటే తొందర, ఏం పర్వాలా, ఇప్పుడే 10th అయిపోయింది. ఇంకొంతమంది అంటారు ఇంటర్ దాకా ఆగండి, ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీలోకి ఎంటర్ అవనేయండి, డిగ్రీ అయిపోయాక ఉద్యోగం రానివ్వండి, ఉద్యోగం వచ్చాక అమ్మాయో అబ్బాయో దొరికి పెళ్ళి అయిన తర్వాత అబ్బాయో అమ్మాయో బుట్టని, అది జీవితం అంతా వాయిదాలేనా? టైం అయిపోతుంది, కాలం సంపూర్ణమై ఉన్నది, త్వరగా మారు మనసు పొందండి. దేనికి కాలం అయిపోయింది, దేనికి సమయం గతించిపోతుందని అంటే, ఇదిగో ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. కనపడేటట్టు వస్తే ముందెల్లా అంత దూరంలో ఉండగానే మనం వెంటనే అలర్ట్ అయిపోతాం. కానీ కనపడదో, అనుకునే టైం కాదు, అనుకోకుండా వస్తాడు. అందుకని ఆయన అంటున్నాడు, ఇదిగో ఆకాశాలు గతించిపోతాయి, భూమి గతించిపోద్ది, పంచభూతములు అని అంటే గాలి, వెలుగు, నీరు, నిప్పు, ఇవన్నీ ఏమవుతాయి? కాలి బూడిదైపోతాయి. ఈ పంచభూతాలలో ఒకటి గాలి లేకపోతే మనం బ్రతుకుతామా? మళ్ళీ మన మాట, ఏమి లేకపోయినా కొద్దిగా బ్రతుకుతాం, అన్నం లేకపోయినా బ్రతుకుతాం, నీళ్ళు లేకపోయినా కొద్ది రోజులు బ్రతుకుతాం, గాలి లేకపోతే బ్రతుకుతామా? మళ్ళీ మన మాట. కోవిడ్ టైంలో చచ్చిన వాళ్ళందరూ ఎందుకు చచ్చారు అని అంటే, ఆక్సిజన్ లేక, గాలి ప్రాణవాయువు లేక, శ్వాస పీల్చుకోవటానికి ఆక్సిజన్ లేక, గాలి లేక చచ్చిపోయారు. మరి గాలి లేకపోతే నువ్వు నేను బ్రతుకుతామండి? నెర్ర నిలుకొని దెబ్బకు చచ్చి ఊరుకుంటాం. మారు మనసు బంధం అని అంటే, బాప్తిస్మం బంధం అంటే సంఘంలో సంఖ్య పెరిగిద్ది, అందుకే చెబుతున్నారు అనుకుంటున్నాను. నీకు తెలియట్లేదు బ్రదరు. విషయం ఏంటనంటే, సమయం గతించిపోతుంది, టైం అయిపోతుంది. దేనికి సమయం గతించిపోతుంది? ప్రపంచ వినాశనం సమీపంగా ఉన్నది, యుగ సమాప్తి సమీపంగా ఉన్నది, అన్నిటి అంతం సమీపంగా ఉన్నది. కంటికి కనబడేవన్నీ అంతమయ్యి కనబడని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ దుర్దినములు రాకమునిపే మనం ఏం చేయాలనంటే, ప్రవచన వాక్యాలని చదవాలి. చదివేవాళ్ళు చదువుతుంటే చదువురాని వాళ్ళు వినాలి. చదివి విని సంబరపడటం కాదంట, వాటిని గైకుంటే అప్పుడు మనం ధన్యులము అవుతాం. అర్థమైందా? ఆకాశాలు గాలిపోతాయి, భూమి గాలిపోద్ది. వెంటనే కొంతమంది తెలియని వాళ్ళు, బయట ఉన్నోళ్ళు అనుకుంటారు కొద్ది గొప్ప కాస్త ఎడ్యుకేషనల్ నాలెడ్జ్, సైన్స్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు అనుకుంటారు. నిజమే కదా, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అనుకుంటారు. కానీ చదువురానోళ్ళు అనుకుంటారు, రే కొత్తగా మొదలేసాడు రే పాదిరి గారు, ఆకాశాలు గాలిపోతాయి అంటే ఏం మాట చూడండి రా, అది భూమి లయం అయిపోద్దండి. ఏంటి మాటలు అసలు ఎంత గట్టిగా ఉంది, ఎంత స్థిరంగా ఉంది. మన ముత్యాలలో అయితే పునాదులు తీయలా, కొంతమంది అయితే 5 అడుగులు 6 అడుగులు 10 అడుగులు బోర్లేసి పిల్లర్ చేసి నాన్న హంగామా చేసి కడతారు. కానీ మన నేల గట్టిదే, మన ఊరు గట్టిదే, మనకే డోకా లేదో, అస్సలు మనకేం కాదు అనుకుంటే, ఆ మధ్యకాలంలో నందిగామ కేసర ఉంది కదా, ఆ టోల్ గేట్ దగ్గరకు వచ్చారు. బన్నీల మీద, లుంగీల మీద, ఏమంటే ఆడవాళ్ళు నైటీల మీద, చిన్నపిల్లలకి ఏమి లేకుండా ఫ్యాన్ల కింద పడుకోబెట్టారు కదా, పిల్లల్ని బట్టలు లేకుండా సంకనేసుకొని వచ్చారు. ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారని టీవీ 9లో చూస్తే భూమి కంపించింది. ఏమైందంటండి? భూకంపం వచ్చింది. భూకంపం వచ్చిన సంగతి ఏళ్ళకెట్ట తెలుసు? రాత్రిపూట నిద్రలో అటకల మీద పెడతారు. వీళ్ళు వాడేది తక్కువ, కొని పేర్చేది ఎక్కువ, ఇంట్లో నప్పులు పాలు చేసేది ఎక్కువ. దేవునికి స్తోత్రం. అవి కూడా ఏమన్నా అల్యూమినియో ఇత్తడియో రాగి అయితే మళ్ళీ కాటాకి ఎత్తే 2 చెంబులు ఎత్తే 1 చెంబు అన్నా వచ్చి దిలుకొనే ఏంటి, స్టీల్ పప్పు చెక్క కూడా పెట్టరు దానికి.
పప్పుచాకు కూడా పెట్టరు. అసలు ఆలోచన ఏమన్నా చేస్తానండి. ఆయన అట్నే చెబుతాడులే, వాళ్ళకేం తెలుసు మగాళ్ళకి. ఎవరన్నా ఇంటికి వస్తే ఇంటి నిండా సామాను ఉంటే మనం ధన్యులు అనుకుంటారు. అందుకే చెల్లె జగ్గపేట వెళ్ళినప్పుడల్లా కొందాం స్టీల్ డబ్బాలు. డబ్బాలో 15 డబ్బాలు కొనదు ఒక ఆమె. దేవునికి స్తోత్రం. ఏమండి, ఉప్పు ఉపకారానికి పనికొచ్చేయి కాదు. ఆ స్టీల్ ఏం చేసినాయి అనంటే, భూకంపం రాగానే ఇక అవన్నీ ఒకదానికొకటి కొట్టుకొని డాన్స్ చేయటం మొదలుపెట్టింది. వామ్మో, ఏంటి అటక మీద డాన్స్ చేస్తున్నాయి అని మెల్లిగా కాస్త స్పృహలోకి వచ్చి చూడగానే పాము ఏమన్నా ఉందా ఏంటి, పైన లేనిపోయింది పిల్లి ఏమన్నా ఎక్కిందా ఏంటి అని చెప్పి ఇంటి ఆయన లేపగానే మంచం కూడా కదులుతుందంట. అమ్మ బాబోయ్ పిచ్చిదానా, పాము కాదు పిల్లి కాదే, భూకంపం వచ్చిందే, ఇల్లు కూలిపోతే మనమేం గాను, భూమి మీద బియ్యం పుచ్చిపోతాయి నా తల్లి అని చెప్పి ఎక్కడికి వచ్చారు, ఇల్లు వదిలిపెట్టి రోడ్డు మీదకి. అంటే భూకంపం వచ్చింది. ఇవన్నీ దేనికి గుర్తు? అంతానికి గుర్తు. యేసయ్య ఏమన్నాడు, ఇదిగో యుగ సమాప్తిలో ఎట్టుంటుంది అన్నాడంట. అంటే అయ్యా మొత్తానికి నువ్వు భలే చెప్పావు. అతి తెలియగలిగిన వాళ్ళు ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు. నాలాంటి వాడు అడిగాడంట, నువ్వు ఎప్పుడు వస్తావయ్యా, ఏ నెలలో వస్తావు, ఏ సంవత్సరం వస్తావు చెబితే దానికి ఒక 4 రోజులు ముందు బాప్తీసం తీసుకుంటాంగా అన్నట్టుగా చెప్పారంట. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, కాలములు సమయములు నా అధీనంలో. ఎవరు అధీనంలో ఉన్నవి? తండ్రి అధీనంలో. మరి ఎట్లాగునయ్యా మాకు తెలిసేది అని అంటే ఆయన అంటున్నాడు, సూచన చెప్తున్నాడు. నా రాకడకు ముందు, యుగ సమాప్తికి ముందు, ప్రపంచ వినాశనానికి ముందు కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు వస్తాయి, ఒకే ఇంటిలో ఒకరంటే ఒకరికి పడని పరిస్థితులు వస్తాయి. ఏంటి ఇవన్నీ? రాకడకి సూచన, అంతానికి సూచన. ఇప్పుడు ఎన్ని ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? మనం ఒప్పుకోకపోయినా వాస్తవాలా కాదా? మన ఇంట్లో లేవులే, పక్కింట్లో ఉన్నాయా లేవా? అసలు అట్టంటే జమ్ముని చెప్పేస్తాం మనం. దేవునికి స్తోత్రం. అంటే ఇవన్నీ ఏంటి? రాకడకి గుర్తులు, యుగ సమాప్తికి గుర్తులు, ప్రపంచ వినాశనానికి గుర్తులు. నువ్వు అనుకుంటున్నావేమో భూమి భద్రంగా ఉంది, కదలకుండా ఉన్నది, స్థిరంగా ఉన్నది అనుకుంటున్నావు. కానీ భూమిని గురించి భక్తుడు యెషయా గారు మాట్లాడుతుంటాడు. 2వ అధ్యాయము, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నుండి ఒక మాట చదువుకుందాం తల్లి. చూడండిరా, 2వ అధ్యాయం. నరుల అహంకారము అణగద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గించబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును, నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణికింపలేచున్నప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషులు కొండల గుహలలోను నేల బొరియలలోను దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి బండబీటలలోను దూరవలెనన్న ఆశతో నరులు పరుగులు తీస్తారంట. చూసారా? అర్థమైంది మీకు? అర్థమైందండి? రెఫరెన్స్ గుర్తుపెట్టుకొని చదువుకోండి. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కడుపు నిండా దీని కంటికి సరిపడా నిద్రపోకుండా తిన్న తర్వాత భద్రంగా చదువుకోండి. ఏంటి పాస్టర్ గారు ఎటు చెప్పాడు, అంతం అన్నాడు ఏంటి, నాశనం అన్నాడు ఏంటి, ఈ గోల ఎక్కడదేనంటే భూమిని గురించి ఆయన చెప్తున్నాడు. ఆ దినాన, యెహోవా ఉగ్రత దినాన, ఆ అంతంలో, యుగాంతంలో, ప్రపంచ వినాశనంలో జరిగేది ఏంటనంటే వాక్యం చెప్తుంది, ఇదిగో భూమి గజగజ వణికిపోతుంది, భూకంపం కలిగిద్ది, భూమి నెరవిడిచిద్ది. నెరవిడిచిన తర్వాత మనుషులు పరుగులు తీస్తారు. ఎందుకు? ఇక్కడ నెరవిడిస్తే పక్కకి వెళ్ళి ఉండొచ్చు, కానీ ఆ రోజు పరిస్థితులు ఎట్లాగుంటాయో తెలుసండి. ఆ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో అంటాడు, మీరు తర్వాత చదువుకుంటే, ఆ నెరవిడిచిన దానిలో నుంచి అండి భయంకరమైన కొలిమి పగలాంటి పొగ నల్లగా కొలిమి పొగ వచ్చిందే. ఇప్పుడు కొలిమి ఎక్కడుంది? అంత మిషనరీ వర్క్సే కదండి. ఆ కొలిమిలో నుంచి పొగ నల్లగా వచ్చిందండి. ఆ నల్లని పొగలో ఏం కనపడదు మనకి. చిక్కనైన పొగ వస్తే ఆ పొగలో నుంచి అంట మిడతల దండు బయటకు వచ్చింది. ఏమొచ్చింది అంటండి? మిడతల దండు.
అవి కొడతా ఉంటాయి మనుషుల్ని. ఒక పక్కేమో భూమి నెరవిడిచింది, ఇంకో ప్రక్కనేమో నెరవిడిచిన భూమిలో నుంచి పొగ బయటకు వస్తుంటే ఆ పొగకు కళ్ళు మంటలకి కళ్ళు నడుపుకుంటా దారి తెలియకపోతే మిడతల దండు లాంటిది బయటకు వచ్చింది. ఆ మిడతలు ఎట్లాగునుంటాయి అన్నానంటే, ఈ కుడితే బాధ ఎంతకాలం ఉంటుందంట చూస్తారు. ఒకసారి ప్రకటన గ్రంథంలో చూడండి, ఆ 9వ అధ్యాయంలో మిడతలను భూమి మీదికి వచ్చెను, తెగుళ్ళు వచ్చును. 5వ వచనంలో అంటున్నాడు, మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని గుట్టితే కలిగే బాధ ఎట్లాగుంటుందో అట్లాగుంటుందంట. ఏం అర్థమైందా? ఎందుకు మారు మనసు పొందాలి అని అంటే, సమయం సమీపించింది, దగ్గర పడింది. అప్పుడప్పుడు రా, నీకు దగ్గర పడిందా బాయ్, చాలా ఓవర్ చేస్తున్నావు, ఆ టైం అయిపోయింది బెదర్ నీకు. చాలాసార్లు చూసా, ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అని అంటారు. కొంతమందికి అంటారు, మొన్న సెకండ్ వార్నింగ్ ఇచ్చా, ఇదిగో ఇది ఫైనల్ వార్నింగ్, ఇక లేదో అయిపోయింది నీ టైం, ఈసారి కనుక చేసావా అని అంటాం కదండి. అట్లాగనే టైం దగ్గరకు వచ్చింది. దేనికి దగ్గరకు వచ్చిందని అంటే, యుగ సమాప్తికి, ప్రపంచ వినాశనానికి వచ్చిందిలే దెబ్బకి. అలాగ నిద్రలో గుండె ఆగిపోతే చచ్చిపోతాం, వాళ్ళే సమాధి చేసుకుంటారు అనుకున్నావా? సావు రాదు, బాధలు ఉంటాయి. ఏముంటాయి అంటండి? బాధలు. ఒక ప్రక్కన భూమి నెరవిడిచి భూకంపం వచ్చి గందరగోళం అయ్యి మనుషులందరూ పరుగులు తీస్తూ ఉంటే, ఆ నెరవిడిచిన భూమిలో నుంచి పొగలో నుంచి మిడతల దండు, అవి గుడితే తేలు గుడితే అట్టుంటుందో అట్టుంటుంది అంటండి. ఎంతకాలం బాధ ఉంటుంది? తేలు గుడితే మహా ఉంటే కొన్ని గంటలు, ఒక పూట 2 పూటలో ఉంటుంది. కానీ ఇది ఎంతకాలం ఉంటుందంట? ఇక చూడండి, అయ్యో అమ్మో అయ్యో అమ్మని ఏడ్చి ఏడ్చి గొంతు తడారిపోయి తాగుదామని ఎక్కడన్నా చెరువు దగ్గరకో వాగు దగ్గరికి వెళితే నీళ్ళు ఏమైపోతాయటండి? రక్తంగా మారిపోతాయి. ఇంకొన్ని చోట్ల నీళ్లు చేదుగా మారిపోతాయి. అసలు మనకు తెలియట్లా. మనం ఆశీర్వాదాల గురించి చెప్తున్నాం, ప్రేమ గురించి చెప్పుకుంటున్నాం. మారు మనసు ఎందుకు పొందాలనంటే, ఇదిగో ఎందుకు పొందాలి? బాధల్లో నుంచి తప్పుకోవటానికి, శ్రమలలో నుంచి తప్పుకోవటానికి. వాక్యం ఎందుకు చదవాలి? వాక్యం ఎందుకు వినగాలి? బైబిల్ గ్రంథం ఎందుకు మీరు తీసుకొని చదువుకోండి అని చెబుతున్నానంటే, ప్రపంచ వినాశనపు శ్రమలలో నుంచి తప్పించబడటానికి. మరి ఈ శ్రమలు ఇట్లాగను కలుగుతూ ఉంటే, ఈ శ్రమలు కలిగినప్పుడు దేవుని పిల్లలు ఉంటారనంటే, కొంతమంది అంటారు ఆటిల్లో కూడా ఎవరైతే భక్తిని కాపాడుకుంటారో వాళ్ళే ఉంటారంటారు. నేనంట, నీవు గనక వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే ఈ శ్రమలలో నీవు ఉండవు. మనం పాట పాడతాం, 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది. ఎన్ని రోజులంట? 7 ఏళ్ళు శ్రమలు. ఎవరి మీదికి? విడవబడిన వాళ్ళ మీదకి. ఎత్తబడిన వాళ్ళ మీదకి ఏం వస్తాయి? విందులో ఉంటారు. ఎవరు ఎత్తబడతారు? వాక్యాన్ని విని, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని అనుసరించి నడిచిన వాళ్ళు ఎత్తబడతారు. ఎత్తబడిన తర్వాతనే శ్రమలు వస్తాయి, కానీ సంఘం ఉండగా శ్రమలు అనేవి రావు. ఎందుకని? నోవాహు ఓడ చేసుకున్నాడు, ఓడలోనికి వాళ్ళను పంపించిన తర్వాత శ్రమలు వచ్చినాయా? జలప్రళయం వచ్చిందే? ముందే వచ్చిందే? లోపలికి వెళ్ళాకేగా. అంటే తన పిల్లల్ని కాపాడతాడా లేదా? అందుకని అంటాడు, నోవాహు దినములను గుర్తు చేసుకోనండి, లోతు దినములను గుర్తు చేసుకోనండి అని వెంటనే అంటాడు. లోతు సొదమ విడిచి వెళ్ళిన తర్వాత అగ్ని గంధకాలు. మరి నువ్వు నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఈ ప్రవచన వాక్యాలను గైకొని వాటి ప్రకారం నడిస్తే మనము ఎత్తబడిన తర్వాత శ్రమల లోకంలోనికి వస్తాయి. విడవబడితే ఆ శ్రమలలో ఉంటారు, ఎత్తబడితే పరిశుద్ధుల విందులో ఉంటారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, ఈ పగటి కాల సమయంలో ఎందుకు మారు మనసు పొందాలి? ఎందుకు వాక్యాన్ని విని దాని చొప్పున పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం పొందాలి అని అంటే, ఇదిగో శ్రమలలో నీవు తప్పించుకోవటానికి, నరకపు అగ్నిగుండములో నుండి తప్పించుకోవటానికి, పరలోక రాజ్యంలో ఆ రారాజుగా ఉన్న దేవునితో విందులో పాలొందటానికి మనం ఈ ప్రవచన వాక్యాలని చదవాలి. చదువు రాకపోతే
వినాలి. దేవునికి స్తోత్రం. నేను అందుకే మీ అందరికీ బైబిల్ గ్రంథాలు తెచ్చుకోండి అంట. తెచ్చినప్పుడు నేను ఒక రిఫరెన్స్ చెప్పగానే చదువుకోమంట. కొంతమంది అయితే ఆ మధ్య ఒక ఆమె అంటుంది, ఎవరు ఈరోజు వాక్యం చెప్పడానికి వచ్చేది అని అడిగిందంట. మొన్ననే ఒక ఊరు వెళ్ళావు సభలకి. పాస్టర్ గారు చెబుతున్నారు, అని ఎవరు ఈరోజు మనకు ప్రసంగం అని అంటే, అమ్మ ఈరోజు 2వ రోజు అమ్మ ఫలానా ఎలైజా పాస్టర్ గారు వస్తున్నారంటే, ఆహా ఎంత గొప్ప భాగ్యం, అస్సలు బైబిల్ తీనేడు ఆయన, కానీ వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాడని అంటుంది. అంటే రిఫరెన్స్ చెప్పి వెళ్తాడంట. చదవమని చెప్పనే, ఎంత గొప్పోళ్ళండి మీరు, నేను చెప్పి వెళ్తాను, నువ్వు చదవా? దేవునికి స్తోత్రం. నువ్వు చూడవా వాక్యం? బెరయా సంఘస్థులట పౌలు వాక్యమును బోధించుచుంటే అలాగునున్నదో లేదో అని చెప్పి ఏం చేస్తున్నారు? లేఖనములను పరిశోధిస్తున్నారు. ఇప్పుడు నేను మూసిన కన్ను తెరవకుండా బోధ చేయొచ్చు, కానీ నేనేం చేస్తా? ఎవరు వాక్యం వింటున్నారా, ఎవరు రాత్రి ఆల్ నైట్లో ఉండి ఊగుతున్నారా, ఎవరు తూగుతున్నారా, ఎవరు ఇసుక్కుంటున్నారా, తొందరగా అయిపోతే బాగుండే, ఈ పాదిరి గారు మనకు తగనోడే, గడియారం తీసుకొచ్చి మా వెనక పెట్టాడే, మా ఎదురు పెడితే దానన్న చూసేవాళ్ళవే అని అనుకుంటారు. దేవునికి స్తోత్రం. నాకు తెలియదా? నాకు తెలుసు. కన్నా తల్లికి బిడ్డల బుద్ధి బాగా, ఎవడు ఎక్కువ తింటాడో ఎవడు తక్కువ తింటాడో తెలుసు. పెరుగు ఎక్కువ ఎవడు తింటాడో, మాంసం కూర అయితే మొక్కలు ఎవరు ఎక్కువ తింటారో, మొక్కల్లో కూడా బొంకులు ఎక్కువ ఎవడు తింటాడో ఎవరికి తెలుసు? వడ్డిచ్చే కడుపును కన్నా తల్లికి బిడ్డ ఆకలి ఎవరికి తెలుసు? బిడ్డ బుద్ధి కూడా ఎవరికి తెలుసు? మరి నాకు తెలీదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, బెరయా సంఘస్థులట అలాగునున్నదో లేదో అని చెప్పి లేఖనములను పరిశోధిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఈ వాక్యాన్ని చదవాలి. చదివేదాన్ని చదువు రాకపోతే చదివేవాళ్ళు చదువుతుంటే వినాలి. చదివి విని సరిపెట్టుకోకుండా వాటి చొప్పున మనము నడవాలి. ఎందుకు అనంటే సమయం సమీపించింది. దేనికి సమయం సమీపించింది అనంటే యుగ సమాప్తికి, ప్రపంచ వినాశనానికి, ఇదిగో కంటికి కనపడేవన్నీ లయమైపోవటానికి సమయం సమీపించి ఉన్నది. కాబట్టి మనము త్వరగా ప్రవచన వాక్యాలని చదవాలి, వినాలి, గైకొనాలి. ఇంతకీ ఏంటి ప్రవచన వాక్యాలు? బైబిల్ అంతా ప్రవచనాలే కదండి అని అంటారు కొంతమంది, కదండి. నేను అంటాను, యేసయ్య చెప్పిన మాటలు ఏంటో తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుతారా? ఒకసారి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. ఏంటిదంటే యేసయ్య చెప్పిన మాట. ఇప్పుడు అన్నిటి అంతం కాకుండా తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని చదవాలి. చదువు రాకపోతే నేను చెబుతుంటే వినాలి. చదివి వింటేనే పరలోకం రాదంట, వాటిని గైకొనాలి. ఏంటి గైకొనాల్సిందనంటే, నువ్వు ఎలాంటి వాడవైనా, ఎట్టివాడవైనా, దొంగవైనా, ద్రోహివైనా, మంచివాడవైనా, చెడ్డవాడవైనా, మనమందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ఇప్పుడు ఆ పాప భారంలో నుంచి బయటపడాలనంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. ప్రేమతో పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి మనము రావాలి. ప్రేమ కలిగిన దేవుడు పిలుస్తుంటే ఆయన దగ్గరికి మనము రావాలి. వస్తున్నావా? కొంతమంది అంటారు, ఇంటి ఆమె వచ్చింది కదండి, నేను ఇంటికి కాపలా ఉన్నా, రేపు పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు అండి నేను ఇంటి వాళ్ళందరిని పంపించి నేను గుమ్మానికి కాపలా ఉన్నానంటే, కాపలా ఉన్నంత మాత్రాన్ని నీకు పరలోకం ఏమి రాదు. రక్షణ అనేది వ్యక్తిగతం. అక్కడ కన్స్ట్రక్షన్ టైప్ ఏమి ఉండదు. బై 1 get 1 పద్ధతులు ఏమీ ఉండవు. క్రిస్మస్, సంక్రాంతి ఆఫర్స్ ఉన్నట్టుగా సేల్స్లో ఇక్కడ పరలోకానికి ఆఫర్స్ ఏమీ ఉండవు. రక్షణ ఎవరు పొందితే వాళ్ళకే. నువ్వు ద్రాక్షలు తింటే నీ పళ్ళు పులుస్తాయి కానీ, నువ్వు చింతకాయలు తింటే నీ పళ్ళే పులుపెక్కుతాయి కానీ నా ఏం కాదుగా. అట్లాగనే నీవు దేవుని వాక్యం విని, దేవుని వాక్యం చదివి, దేవుని వాక్యాన్ని గైకొని నీవు దేవుని దగ్గరికి వచ్చి ఆ పద్ధతిని అవలంబించితే నీకు మేలు. కాబట్టి ద్వారానున్నోళ్ళు, బయట ఉన్నోళ్ళు కనీసం వచ్చే ఆదివారం నుంచి అన్న ఎక్కడికి రావాలి? మనం చెప్పండి, ఎక్కడ రావాలి? ఆలయంలోనికి రావాలి. ఎందుకు ఆలయంలోనికి రావాలి? అంతంలో నుంచి తప్పించుకోవటానికి. ఏంటి అంతం? ఆకాశాలు గాలిపోతాయి, భూమి గాలిపోద్ది, అన్నీ లయమై పోతాయి. అన్నిట్లో నీవు అంతం అందకుండా ఉండాలంటే ఎక్కడికి రావాలి? ఇప్పుడు ఆలయంలోనికి రావాలి, దేవుని మందిరంలోనికి రావాలి. వచ్చిన తర్వాత అయ్యగారు రమ్మన్నారుగా, వచ్చా, ఇక నేను వెళ్తున్నాను, హాయ్ అని బాయ్ అని వెళ్ళకూడదంట. ఏం చేయాలి వచ్చిన తర్వాత? మార్క్స్ వార్త 1వ అధ్యాయము 15వ వచనం,
ముగించబోతున్నాను, చూడండి, శ్రద్ధగా ఆలకించుదాం. కొన్ని విషయాలు మాట్లాడటానికి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొంది సువార్తను నమ్మండి. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం కమ్మింగ్, సిట్టింగ్, గోయింగ్ కాదు, కాస్తంత దేవుని వాక్యం వినాలి. ఏం వినాలి? మనం వాక్యం వినాలి. వాక్యం వినాలి, విని ఏం చెయ్యాలి? నమ్మాలి. ఏమని నమ్మాలి? యేసు దేవుని కుమారుడని నమ్మాలి, పరలోక రాజ్యం ఉన్నదని నమ్మాలి, నరకపగ్ని గుండం ఉన్నదని నమ్మాలి, తనను నమ్మిన వాళ్ళని పరలోకానికి తీసుకెళ్తాడని మనము నమ్మాలి. మనం చనిపోయినా, మన శరీరాలు కుళ్ళిపోయినా, మన శరీరాలు సమాధిలో మట్టికి మట్టిగా, దుమ్ముకు దుమ్ముగా, ధూళికి ధూళిగా మారిపోయినా, రాకడ సమయంలో కడబోరద్దు వనియించబడినప్పుడు మరలా మనల్ని మహిమ శరీరంతో ఆయన ఎలాగునైతే 3వ రోజు లేచాడో మనల్ని కూడా అలాగున లేపుతాడని మనము నమ్మాలి. మనము నమ్మాలి. అది నమ్మకం అని అంటే. ఏమని నమ్మాలి అయ్యా అని అంటే, యేసు దేవుని కుమారుడని నమ్మాలి, నీ పాపాల కోసం ప్రాణం పెట్టిన వాడని నమ్మాలి, ఆయన 3వ దినాన తిరిగి లేచినట్లుగా పునరుద్ధానంలో నిన్ను నన్ను లేపుతాడని నమ్మాలి. అప్పుడు మనం ఏం చేయాలనంటే నమ్మి బాప్తిస్మము పొందాలి. అంతేగాని నమ్మటం అనంటే, అయ్యా పెళ్లి కూతురు బాప్తిసం తీసుకోకపోతే పెళ్లి కూతురు తరపుళ్ళు పిల్లని ఎరంట, అయ్యా పెళ్లి కోసం పిల్ల కోసం బాప్తిసం తీసుకుంటున్నాను అయ్యానంటే కుదిరేది కాదు. బాప్తిసం ఎందుకు? పాపాలు క్షమించబడటానికి, ప్రజల ఎదుట ఒక సాక్ష్యార్థంగా ఉండటానికి. అంచేత ఈ పగటికాల సమయంలో వాక్యం చెప్పే మాట నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి, స్వార్థను నమ్మాలి. నమ్మి మనం చేయాల్సిన పని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందాలి. ఇవి దేవుడు చెప్పిన మాటలు. మారు మనసు పొందాం, మంచిదే. బాప్తిస్మం పొందామా? బాప్తిస్మం పొందకపోతే త్వరగా పని చేయాలి. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన నేడే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగును మనము తప్పించుకోవటం మన వల్ల అయ్యేది కాదు. కాబట్టి మనం ఏం చేయాలనంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన మనం బాప్తిస్మమును పొందేవారిగా ఉండాలి. బాప్తిసాన్ని పొందిన తర్వాత ఏం చేయాలి మరి? కొంతమంది బాప్తిసాన్ని పొంది మాయమవుతారు, బాప్తిసాన్ని పొంది దేవుని దగ్గరికి రారు. బాప్తిసాన్ని పొందిన తర్వాత మనం ఏం చేయాలనంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42 చదువుకుందాంరా. వీరు అపోస్తలుల బోధ యందును ఎవరాళ్ళు 3000 మంది బాప్తిస్మం పొందారు ఒకరోజే. అంతకుముందు ఉన్న పాత విశ్వాసులు, ఈరోజు బాప్తిస్మం తీసుకున్న 3000 మంది కొత్త విశ్వాసులు, వీరందరూ అపోస్తలుల బోధ యందు. అపోస్తలులు ఎవరి గురించి బోధ చేశారు? యేసే దేవుని కుమారుడు. కానీ మిగిలిన వాళ్ళు అంటున్నారు, యేసు దేవుని కుమారుడు కాదు, ఆయన వడ్లవాని కుమారుడు, ఆయన మరియ కుమారుడు, ఆయన తోడబుట్టిన వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు, ఆయన దేవుడు కాదు అని అంటున్నారంట. వాళ్ళేమో కాదంటున్నారు, ఈయనేమో నేనే దేవుని కుమారుడినని చనిపోయి తిరిగి 3వ దినాన లేచాడు. ఇప్పుడు నమ్మాలి, నమ్మినోళ్ళు బాప్తిసం తీసుకోవాలి, యేసే దేవుని కుమారుడని చెప్పాలి. దేవునికి స్తోత్రం. అందుకని అన్నాడు వీరు అపోస్తలుల బోధ యందును. 2వది పరిశుద్ధుల సహవాసం. మన సహవాసం ఎవరితో ఉంటుంది? మారు మనసు పొందాక, బాప్తిస్మం పొందాక మన సహవాసం ఎవరితో ఉండాలనంటే దేవుని పిల్లలతో ఉండాలి, పరిశుద్ధులతో ఉండాలి. సండే అనంటే జాలీ డే అని అంటున్నారు కొంతమంది. ఏమయ్యా ఎందుకు రాలి? జాలీడే అండి, సండే హాలిడే అండి, జాలీగా వెళతామండి అని అంటారు. బంధువులతో కలుస్తాం, స్నేహితులతో కలుస్తాం. కానీ దేవుని పిల్లలకి ఎవరితో కలవాలనంటే దేవుని పిల్లలతోనే. అవునా కదా? దేవుని పిల్లలతోనే కలవాలి. దేవునికి స్తోత్రం. అందుకనే వాక్యం అంటున్న మాట, శ్రేష్టమైన మాట ఏంటన్నానంటే వీరు అపోస్తలుల బోధలోను, 2వది పరిశుద్ధుల సహవాసములోను, 3వది రొట్టె విరుచుట యందును. అంటే దేనిలో? సంభక్త ఆరాధన, ప్రభు బల్లారాధనలో మనము
ఉండాలి. ఎందుకని అనంటే ఆ బల్లారాధన జరిగేటప్పుడల్లా ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రొట్టె విరిచి మీకు ఇస్తున్నానంటే అసలు వాస్తవంగా అయితే ఆ రొట్టెని మీరే విరుచుకోవాలి. విరిచినప్పుడు మీకేం గుర్తు రావాలనంటే, అయ్యో 2000 సంవత్సరాల క్రితం యవ్వన ప్రాయములో ఉన్న పడుచువాడయ్యున్న నా యేసయ్య నా పాపాల కోసం, నా దోషాల కోసం నా శరీరం ఎరవబడాలి, ఆ కొరడా దెబ్బలకి చేల్చబడాలి. కానీ నాకు బదులుగా ఆయన శరీరం నేను విరిచినట్లుగా విరవబడుతుంది. రొట్టెను చూచినప్పుడు గుండ్రంగా ఉంటుంది, లేకపోతే నలుమూలలా ఉంటుంది, చాలా చక్కగా కనపడిద్ది. కానీ మనం విరిచినప్పుడు దాని అందం పోగొట్టుకుంటుంది, సొగసు పోగొట్టుకుంటుంది, స్వరూపం పోగొట్టుకుంటుంది, సౌందర్యాన్ని పోగొట్టుకుంటుంది. యేసయ్య మన కోసం ఎలాగున కోల్పోయాడే అని గుర్తుకు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నప్పుడు కొంతమందికి గుర్తురాదు. అప్పుడప్పుడు ఎవరైనా వయసులో బాగా పెద్దోళ్ళు తల్లి తండ్రి మంచంలో ఉన్నారనుకోండి, అసలు వాళ్ళు ఏం చేయలేరు. పిల్లలకి ఆ వయసులో మంచంలో ఉంటుంది, వీళ్ళే ఇంట్లో వాళ్ళే లేపి వాళ్ళకి పెట్టాలి. వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించిద్ది, ఎవరన్నా ఇంట్లో ఉన్న కోళ్ళో కొడుకో ఆ ముసలమ్మనో ముసలాయన్నో లేపి స్నానం చేపిస్తుంటే, లేకపోతే నోటికి ఏదన్నా తినటానికి పెడతంటే నాకు అనిపించిద్ది, నేను చేశాను కాబట్టి మా అమ్మ ఇంకొంతకాలం ఉంటే ఎంత బాగుండేది, మా నాన్న ఇంకొంతకాలం ఉంటే ఎంత బాగుండేది. ఏమిస్తే రుణం తీరిద్దండి? కన్న తల్లికి తండ్రికి నువ్వు ఏమిస్తే రుణం తీరిద్దండి? వాళ్ళకు ఉపయోగపడాలండి. యేసయ్య కూడా మరియకు పుట్టినందుకయ్యి యోసేపుకు చేతి పనులు ఉపయోగపడ్డాడు, మరియమ్మకు కూడా సాయము చేశాడు. ఏదో గన్నావులే నీ కడుపును పుట్టడమే నేను చేసుకున్న శాపం అంటున్నావు. నువ్వు లేనోళ్ళు లేక చేస్తున్నారు అయ్యా. కన్న తల్లిని పట్టుకొని కన్న తండ్రిని పట్టుకొని ఎటువంటి మాటలు అంటే, ముందు కాలానికి ఆ పోయితే పోయాలి, ఒకసారి పోతాలంటే సావంత ఈజీగా రాదు, బాధపడితేనే నీకు బోధ అర్థమైంది. ఇప్పుడు నీకు బోధ అర్థం కావాలంటే దేవుడు ఏం చేస్తాడు? బాధ పెడతాడు. దేవునికి స్తోత్రం. అందుకనే నేను చూస్తామంట, మన ఫేస్బుక్లో అనుకుంటా, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఒక ఆయన వాళ్ళ నాన్నను లేపి కుర్చీలో కూర్చోబెట్టి ఇట్లాగను వంచి వెనక వీపు రుద్దుతున్నాడు సోప్ పెట్టి. నాకు ఎంత ఆనందం వేసిందో. మళ్ళీ మా నాన్న గుర్తొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇదిలో మనం ఎప్పుడు కూడా ఎట్లాగుని ఉండాలనంటే, వాక్యం చెప్తున్న మాట, ఆయన శరీరాన్ని విరిచేటప్పుడు ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరన్నా అడుగుతారు, ఎందుకమ్మా మీరు ఈ పని చేసేది, బాప్తిస్మం పొందారు నెలకు ఒకసారి ఎందుకు చేస్తున్నారంటే, మాకు తెలియదు, నాకన్నా ముందు మా అత్తయ్య వెళ్ళింది, నేను వెళుతున్నా. మాకు తెలియదు, పాస్టర్ గారు చెబుతున్నాడు మేము విరుతున్నామని అనమాకండి. ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవటానికి. దేనికండి? మరణం. కొన్ని సహవాసాలు అయితే ఏం చేస్తాయో తెలుసా? ప్రతి ఆదివారం రొట్టె విరుస్తారు. ఏం చేస్తారండి? మీరు గట్టిగా మొన్నటి దాకా బుధవారం శనివారం గంట వాక్యం 30 గంట వాక్యం చెబితేనే అల్లాడిపోయారు. కొన్ని సంఘాల్లో మామూలు సువార్త కూటం ఉంటుంది, సువార్త చెబుతారు. ఏమని చెబుతారనంటే, మనందరం పాపులో ఉండగా యేసయ్య శిలువలో ప్రాణం పెట్టి మృతి పొందాడు, అందుకని ఆ ప్రేమ త్యాగాన్ని గుర్తు చేసుకొని ఆరాధన చేద్దామని అంటారు. ఎంతమంది చేస్తారు ఆరాధన? మీరు ముగ్గురు ప్రార్థన చేయగానే మూతి 30 అంకలు తిరిగిద్ది. వామ్మో, ముగ్గురు చేత చేయించాడు, ఈరోజు ఏ టైం అయిద్దో అని అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? 1 by 1 300 మంది ఉన్న అందరూ ఏం చేయాలి? ఆరాధన చేయాలి. మీ భాషలో ప్రార్థన. కొంతమందికి ప్రార్థనకి ఆరాధనకి తేడా తెలియదు. ఈ మధ్య ప్రార్థనకి అనౌన్స్మెంట్కి కూడా తేడా తెలియట్లా. ఏమండి? జాగ్రత్త. ఆరాధన చేసేవాళ్ళు, ప్రార్థన అంటే మనకు అవసరమైంది దేవుణ్ణి చెప్పుకొని అడుక్కోవటం. ఆరాధన స్తుతి చేయటం అని అంటే, ప్రభువా ఒకప్పుడు పాపినయ్యా, ఆదివారం అయితే ఏ క్లబ్బుల దగ్గర పబ్బుల దగ్గర పనికిరాని స్థలాల్లోనూ కొంపల దగ్గర ఉండేవాడినయ్యా, నువ్వు నన్ను దర్శించావయ్యా, దేవదూతలాగా ప్రశస్తమైన వస్త్రాలు నాకున్నయ్యే ఉతుక్కొని ఇస్త్రీ చేసుకొని వేసుకొని మీ సన్నిధిలో కూర్చునే భాగ్యం ఇచ్చావయ్యా, వాక్యం వినే భాగ్యం ఇచ్చావయ్యా, ఇంత గొప్ప రక్షణ ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పటమే స్తుతి ఆరాధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని వందల మంది ఉన్నా, ఎన్ని వేల మంది ఉన్నా, అందరు ఆరాధన చేసినాక అప్పుడు దేవుని హెచ్చరిక ప్రసంగం ఉంటుంది. నువ్వు ఎట్టుండాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్తారు. అప్పుడు ముగింపు ప్రార్థన అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనమందరం అంట అపోస్తలుల బోధలో, పరిశుద్ధుల సహవాసంలో, రొట్టె విరవటంలో, తర్వాత ప్రార్థన చేయటంలో ఎట్లాగనుండాలి? అప్పుడప్పుడు కాదు, నెలకు 3 రోజులు కాదు, ఆదివారం ఒక్కరోజు కాదు, ఎట్లాగని చేయాలి? మనం ప్రతిరోజు మనం
చేస్తానే ఉండాలి. దేవునికి స్తోత్రం. వారు ఎట్లాగనే ఎంతకాలం చేశారనంటే ఆ 2వ అధ్యాయంలోనే ప్రక్కన చెబుతా ఉంటాడంట. ఏమనంటాడనంటే వీళ్ళందరూ తప్పక అనుదినము దేవాలయములో కూడుకొని ప్రార్థన చేయుచు ఉన్నారంట. 47వ వచనం చదువుతారా? 46వ వచనం నాన్న, అపోస్తలుల కార్యాలు ఏమో 46. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు అందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ కపటము లేని హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. అర్థమైంది మీకు? నేను అందుకే మన పిల్లలకి ఏం చెప్పానంటే, దేవాకు కానీ బాబుకి కానీ రాజుకు కానీ, ఇక మిగిలిన వాళ్ళు అంటే ఏదో పనుల్లో ఉంటున్నారుగా, ఆదివారం ఎవరైనా రాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటి? సోమవారం నుంచి మళ్ళీ శనివారం దాకా టైము వెళ్ళిపోండి. దేవాకు చెబుతా, వీళ్ళు ఎవరైనా డ్యూటీకి వెళ్ళారనుకో, వీళ్ళిద్దరు ఒకళ్ళది డ్యూటీ ఉంటే ఒకళ్ళ ఇంటి దగ్గర, మరి ఒక్కడే ఉంటాడుగా, ఒక్కడనే కదా అని అంటే అరుణమ్మని తీసుకొని వెళ్ళిపోయి చెల్లా ఏంటి రాలా, బిడ్డ ఏంటి రాలా, తమ్ముడా బాబా ఏంటి ఆదివారం రాలా, పలకరించు. రాని వాళ్ళని ఇద్దరిని పలకరించు. ఉట్టికి పంపించరుగా నిన్ను. ఏం చేస్తారు? నీకు రాగానే గ్లాసు నీళ్ళు ఇస్తారుగా. ఎన్నిసార్లు తిరగమయ్యా, వంట చేసుకోవద్దు ఇంటికి వచ్చి. నువ్వు ఇట్లా ప్రార్థన చేయడానికి వెళతా ఉంటే దేవుడు నీకు కావలసినవన్నీ దేవుడు నీకు దయచేస్తా ఉంటాడు. అవునా కాదా? స్తోత్రం చెప్పండి. వచ్చిన వాళ్ళకి చెప్పటం కాదు గొప్ప, రానోళ్ళని పలకరించడం. అందుకని మొదలుపెట్టారు ఈ మధ్య. మనోళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మొదలుపెట్టారు. ఇప్పుడే నేర్చుకుంటున్నారు. నేను చెప్పే కొంతమంది ఎవరన్నా వెనకబడుతున్నారు అనుకోండి, ఏం చేయాలి? మనం కాస్త పలకరించాలి. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చా, గోపి వచ్చాడా? రాలేదుగా. నేను ఫోన్ చేస్తే రాత్రి కొంచెం బాగుండలేదయ్యా అన్నాడు. రాజేష్ వాళ్ళు రాలా. మొత్తానికి వేదన. రాత్రి పడుకునేసరికి 2:30. మళ్ళీ తెల్లారగానే లేస్తా. ఉదయాన్నే చీకటితో లేచి ప్రార్థన చేసుకున్నా. మంచం పక్కన కూర్చొని, మంచం మీద కూర్చొని ప్రార్థన చేస్తే మళ్ళీ గబ్బుకొని రాత్రి లేట్ అయింది కదా, నిద్ర ఆగదు, అట్టాగని వెళ్ళిపోయి నిద్రలోకి వెళ్ళిపోతానని కిందకి దిగి మంచానికి ఆనుకొని ప్రార్థన చేస్తా ఉన్నా. ఇక ప్రార్థన చేయమన్నాడు కదని దామ్ ధూమ్ ధూమ్ ధామ్ అని పెద్దగా చేశాను అనుకోండి, కాలు కుట్లు వేసుకున్న ఫ్రాంచీస్ దడుచుకొని లేస్తాడు. పరిచర్య చేసిన సలోమికి నిద్ర పట్టక పక్కింటికి పారిపోద్ది. నా పక్కన పడుకున్న సన్ని ఆడేం చేస్తాడంటే, వామ్మో ఏదో అయింది కావాలని వాడు ఇల్లు వదిలిపెట్టేటని వెళ్తాడు. అసలే తెలియనోడు, ఊరు కాని ఊరోడు. అట్లాగను కాకుండా వేకుజామున మనం దేవునికి స్తుతులు చెప్పుకోవాలి. ప్రభువా, ప్రాణం ఇచ్చావు, నీకు స్తోత్రం అయ్యా. తినటానికి ఇచ్చావు, స్తోత్రం అయ్యా. ఈరోజు మళ్ళీ సంఘంలో ఉన్న మా పిల్లలను చూడటానికి కళ్ళు ఇచ్చావు, ఆయుష్ ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, స్తోత్రం అయ్యా. రాత్రి బాగోలేని వాళ్ళు కొంతమంది చెప్పారయ్యా, ఈ పక్కింట్లోనే కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నదయ్యా, ఆమెను దర్శించయ్యా. అట్లాగనే ఈ రోజున కొన్ని అవసరాలు ఉన్నాయ్యా, వాటిని దర్శించు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మెల్లిగా నేను బయటకు వచ్చేలోపు సలోమి గొళ్ళేసి ప్రార్థన చేసుకున్నాను. సైలెంట్గా తలుపు తీసొచ్చి బయట కూర్చున్నా. మొత్తానికి వాళ్ళ పనులు ముగించుకున్నారు, లేచి టీ ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. దేవాలయములో తప్పక కూడుకోవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడప్పుడు కాదు, అనుదినము చెయ్యాలి. రాని వాళ్ళని మనం ప్రోత్సాహపరచాలి. అది గొప్ప విషయం. వచ్చిన వాళ్ళకి ఏదో చేయటం కాదంట. రాని వాళ్ళు ఎవరో కృంగిన వాళ్ళని మనం బలపరచాలి, ఊతమిచ్చేవారిగా ఉండాలి. మన పిల్లలు, మన కడుపును పుట్టినోళ్ళు, మన తోడబుట్టినోళ్ళు అయితే మనం వదిలిపెడతాం, బాధల్లో వదిలిపెట్టంగా. సంఘమును గురించి నేను మన గుడివాళ్ళు చెప్పింది అదే. నేనేమనకుండా ఒక్క మాట అంటే, నేను ఒక 4-5 ఎవరన్నా మగాళ్ళు వస్తారనుకుంటే ఊరు కదిలొచ్చింది, ఊరు కదిలొచ్చింది. ఎంత ఆనందం వేసిందో. దేవునికి స్తోత్రం. అదేండి, మనం ఏం సంపాదించినా అది గొప్ప కాదంట. మనం చచ్చిన తర్వాత మన శవాన్ని మొయ్యటానికి పోటీ పడాలి. రే నన్ను కొచ్చేపు మొయ్యరే, అరే మీ నీళ్ళు వేసుకుందా, నీళ్ళు లేదు ఏం లేదాగో, అన్న నాకు ఉపయోగపడ్డాడో, బాబాయ్ నాకు ఎంతో మేలు చేశాడో, నా పెళ్ళికి ఉపయోగపడ్డాడో, నా కష్టకాలంలో ఉపయోగపడ్డాడో, చిన్నమ్మ నాకు ఉపయోగపడింది, రే కత్తి దారి నేను కూడా మాత్రం పెట్టా అనాలి. కానీ పోయాడా దౌర్భాగ్యుడు, ఈడినోడు మాత్రం పానీరా బాబు, ఊరుకు పట్టిన దరిద్రం పోయింది అని అనిపించుకోకూడదు. అది కాదు బ్రతుకు. దేవునికి స్తోత్రం. అన్ని కూడబెట్టం బ్రతుకు కాదు. చనిపోయిన తర్వాత మనల్ని మొయ్యటానికి పోటీ పడతారే, అది గొప్ప విషయం. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు ప్రవచన వాక్యాలు ఇవి. కనుక మరి పగటికాల సమయంలో ఉగ్రత నుంచి, నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యంలో చోటు చేసుకోవాలనంటే ఇవి చేయాలి. మొదటిది దేవుని దగ్గరికి రావాలి, వచ్చిన తర్వాత వాక్యాన్ని వినాలి, విన్నా దానిని నమ్మాలి, నమ్మిన తర్వాత బాప్తిస్మం పొందాలి, బాప్తిస్మం పొంది 2:42 ప్రకారం ఈ పద్ధతులలో ఉండాలి. ఉన్నామా? ఎవరన్నా తప్పిపోతే ఈరోజు ఒక నిర్ణయానికి రావాలి, ఒక నిశ్చయితకి రావాలి. ఇంకొంతమంది ఉన్నారు యేసు దేవుడు అంటలా, యెహోవాయే దేవుడు అని అంటున్నారు. ఊరి మీద పడ్డారు ఈ మధ్య. ఒక నా దగ్గరికే వచ్చింది, నీ వయసు ఎంత అన్న చెప్పిన తర్వాత, అంటే నేను తెల్లబట్టలు వేసుకోవాలి, అప్పుడు రంగు ప్యాంటు రంగు చొక్క వేసుకుంటే నేను ఆమెకు పాదిరిలాగా కనపడలా. పెద్ద ఆమెకి నీ వయసు ఎంత అమ్మా అన్న, నాకు జస్ట్ 22 అని అన్నది. సరే ఏంటి నీ సంగతి ఏంటి చెప్పానంటే, ఓ పుస్తకం ఇచ్చి అంటుంది, మీరు ప్రార్థనకి వెళతారా అన్నది. ఓ అమ్మో ఎంత పెద్ద ప్రశ్న వేసింది పెద్ద ఆమె అనుకొని నేనన్నా, వెళితే ఏంటి వెళ్ళకపోతే ఏంటి అన్న. మరి అడ్డగోలుగా మాట్లాడాలిగా, ప్రార్థనకి వెళ్ళనోడని తెలియాలిగా. అంటే ఇదిగో ఇది తీసుకోండి. ఏంటి దేవుడికి ప్రార్థన చేయటమే నేను చేస్తానంటే, ఎవరు దేవుడు అన్నది. ఎవరో నువ్వే చెప్పు అని అంటే, యెహోవాయే దేవుడు. అదేంటి మా ఊర్లో అందరూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు అబద్ధ బోధకులండి, వాళ్ళు అసలు విశ్వాసులే కాదండి, యెహోవాయే దేవుడు. మరి అదేంటి పరిశుద్ధాత్మ? ఉట్టిదేనండి, పరిశుద్ధాత్మ లేదు, యేసు లేడు అంట. ఎవరు దేవుడు అని అంటే యెహోవాయే అని అంటుంది. నేనన్నా సరే నువ్వు మీ అమ్మ కూతురువే మీ నాన్న కూతురువే అన్న. అదేం మాట అండి అన్నది. నీకు 22 నీ పెళ్లి కాలేదుగా, ఆయన నువ్వు చదువుకున్నాగా, బైపీసీ చదివావుగా, కాస్త సైన్స్ నాలెడ్జ్ ఉందిగా నీకు, నువ్వు మీ అమ్మ కూతురువా మీ నాన్న కూతురువే అన్న అని అంటే, అదేం ప్రశ్న అండి అని అన్నది. అదేం ప్రశ్న ఏంటి, అడ్డగోలుగా ఉంటే అడ్డగోలుగానే ఉంటుంది, నువ్వు ఎవరు కూతురు అంటే అదేంటండి ఇద్దరు లేకపోతే ఎట్టండి అని అన్నది. మరి ఇద్దరు లేకపోతే ఎట్ట అన్నప్పుడు ముగ్గురిని విడగొడితే ఎట్లాగునా? ఆయన త్రియేక దేవుడు. స్తోత్రం చెప్పండి. కొంతమంది యేసుని అంగీకరిస్తారు, యెహోవాను అంగీకరించరు. ఇంకొంతమంది వీళ్ళిద్దరిని అంగీకరించరు, పరిశుద్ధాత్మను అంగీకరించరు. ఎంత గొప్ప ద్రోహం అండి అది. పరిశుద్ధాత్మను అంగీకరించకపోతే, పరిశుద్ధాత్మను తృణీకరించితే క్షమాపణ అనేది లేదంట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చేయాల్సింది ఈ పనులు చేయాలి. ఈ పనులు చేస్తే మనకు లాభం ఏంటి? 2 వాక్యాలు మీకు చెబుతా, నేను వివరించను కూడా. 2 మాటలు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 11. అపహరించకుండా గట్టిగా పట్టుకొనుడి, జయించువానిని నా దేవుని ఆలయములో స్తంభముగా చేసేదను. ఏం చేస్తాడంటండి? జయించిన వారిని ఆలయములో చూసారా, ఆలయములో స్తంభం. అన్నీ కదిలిపోతాయి. స్తంభాలు కదులుతాయా? రేకేసామనుకోండి, గాలివాన వచ్చి రేకులు నాట్యం ఆడుతూ ఉంటాయి, స్తంభం కదిలిద్దా? అందుకే ఒక ఆయన అంటాడు, కదలకుందువు సియోను కొండవోలే, మెదలకుందువు బలమైన దుర్గము ఓలే, యేసయ్య మన చెంత ఉండగా. లేకపోతే కదిలిపోతాం కదండి. అందుకనే ఎవరైతే ఈ ప్రవచన వాక్యాల ప్రకారం నడుచుకుంటారో వాళ్ళంట ఆలయములో అనగా పరలోకంలో స్థిరముగా స్తంభములాగా ఉండే భాగ్యం దక్కుతుంది. ఇంకా అంటాడు, శోధన కాలములో నేను వారిని కాపాడుదును. ఏం చేస్తాడంటండి? శోధన కాలంలో ఈ ప్రవచన వాక్యాలు గైకొని వీటి ప్రకారం నడిస్తే ఏం చేస్తాడు? శోధన కాలం ఏంటి? అదే శ్రమల కాలం, కష్టాల కాలం, రాకడకు ముందు వచ్చే శ్రమలో, యుగ సమాప్తిలో వచ్చే తెగుళ్ళు, బాధలో, వీటిల్లో దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడంటండి? కాపాడతాడు. 3వ బెనిఫిట్ ఇంకొకటి ఏంటనంటే 3వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, క్రొత్త పేరు వారికి అనుగ్రహించబడుతుంది. ఏం పేరు అంటండి? క్రొత్త పేరు. బాప్తిసం తీసుకోగానే ఒక పేరు పెడతాం మనం కదండి. ఈ పేరు కాకుండా క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, క్రొత్త పేరు. చూసారా ఈ ప్రవచన వాక్యాలు? అందుకని చదవాలి, వినాలి, చదివి విని గైకుంటే
కలిగే లాభాలు ఏంటండి ఇవి? ఇదిగో ఇవి. ఒకటి, ఆలయములో పరలోకంలో చోటు దొరుకుతుంది, కదలమేక. రెండవది, శోధన కాలంలో కాపాడబడతావు. ఈ శ్రమలలో నీ ఉండనే ఆయన ఎత్తబడతాము, ఎత్తబడిన గుంపులో ఉంటాం. విడవబడిన వాళ్ళకు శోధన అంటే మనం ఈ శోధనలో ఉండవు. మూడవది, క్రొత్త పేరు, క్రొత్త రాజ్యంలో మనకి చోటు ఇస్తాడని చేత ఈ పగటికాల సమయంలో మనం ఎందుకు మారు మనసు పొందాలి, మనం ఎందుకు బాప్తిస్మం పొందాలనంటే ఎందుకు అర్థమైందే. కాబట్టి ఇంకెవరైనా బాప్తిస్మం పొందని వాళ్ళు ఉంటే త్వరగా బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందే వాక్యాన్ని ఇంకెవరైనా విని అర్థం చేసుకోకుండా లోకంలో పాపములో ఉంటే వాళ్ళు ఏం చేయాలనంటే ఇక జీవితాలని బ్రతుకులను మార్చుకొని దేవునికి అంకితం చేసేవారిగా ఉండాలి. ఆ రీతిగా మనమందరం ఉండటానికి ఈ దినపు ప్రభు మాటలు మనకు సహాయపడునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఒక చిన్న ప్రార్థన. ఈ దినాన విన్న దేవుని వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలోనికి చేరిన మనం, ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా జీవితాలు ఇలాగునున్నాయ్యా, మా బ్రతుకులు ఈ పరిస్థితులలో ఉన్నాయి, నీవు మాకు మేలు చేయయ్యా, నీవు మాకు దీవెన దయచేయ్యా. ప్రభువును అడుగుదాం, ప్రభు సన్నిధిలో వేడుకుందాం, హృదయపూర్వకంగా మనవి చేసుకుందాం. హల్లెలూయా. గొప్ప దేవుడా, నీకు వందనాలు. జీవాధిపతి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం ఒక్క నిమిషం